నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా పోలీసుల వార్షిక ఆటల పోటీలు ప్రారంభం. నర్సరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్య సేవల సదుపాయం. 1962కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చునని పశు వైద్య శాఖ అధికారి రామచంద్రరావు వెల్లడి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మీ కళల వ్యాపారం ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలపై అవగాహన సదస్సు. నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీస్ క్రీడాకారులు ఓవరాల్ టైటిల్ గెలుస్తాం. డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి. పల్నాటి వీరుల మహోత్సవాలలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ముఖ్య అతిథులుగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం. వివరాలు తెలియజేసిన వ్యవసాయ శాఖ అధికారిని అమలకుమారి. నర్సరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో పోలీస్ వార్షిక ఆటల పోటీలను పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ క్రీడల్లో కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, హ్యాండ్బాల్, త్రోబాల్, షటిల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 4x100 మీటర్స్ రిలే, 4x400 మీటర్స్ రిలే తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్, నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు, సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు, సిఐలు, ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీస్ అడ్మిన్ దగ్గర నుంచి మొదలుకునే ఆల్ ఆఫీసర్స్, పర్టికులర్లీ ఏఆర్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరూ కూడా వెంటనే దీన్ని సిద్ధం చేసి అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దగ్గర రెడీగా ఏమీ లేవు. వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుని అతి తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసేందుకు వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారో, స్పోర్ట్స్ ఫర్ యూనిటీ అనేటువంటిది మన తాలూకా క్యాప్షన్. అది ఐక్యత కోసమే మనము ఈ ఆటల పోటీలన్నీ కూడా టేకప్ చేస్తుంటాము. నాట్ విన్నింగ్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గెలుపు కోసం ఆడాలి, గెలవకపోతే మాత్రం ఆడినందుకు సంతోషించాలి. అంటే మనం ఇచ్చినటువంటి పార్టిసిపేషన్ ఎంతవరకు ఇచ్చామనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మనకున్నటువంటి బిజీ లైఫ్లోంచి 2 days కూడా మీరు హ్యాపీగా ఈ స్పోర్ట్స్ మీట్ని ఎంజాయ్ చేస్తారని, మ్యాక్సిమం ఎంట్రీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. క్లైమేట్ ఒకటి మనకి సహకరించాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, టుమారో అవర్ ఐజీపీ సార్ విల్ అడ్రస్ దిస్ గ్యాదరింగ్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ కంక్లూడింగ్, అండ్ రెస్పెక్టెడ్ Collector Garu, JC Garu and DFO Madam, they will also grace the function tomorrow evening. So once again, all the best to all the teams. Thank you. సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్యం అందిస్తున్నామని ఏడీఏ రామచంద్రరావు తెలిపారు. నరసరావుపేటలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ పశు పోషకులు తమ మూగ జీవాలకు ఆరోగ్య సమస్య ఉన్న పక్షంలో 1962 నెంబర్కు కాల్ చేసి మొబైల్ హాస్పిటల్ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. సంచార వాహనం పశువుల యజమానులు ఫోన్ చేసిన ప్రాంతానికే వస్తుందని చెప్పారు. పశువులకు వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుందని అధికారి రామచంద్రరావు తెలియజేశారు. ఓకే సార్.
పశువులకి ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే కనుక మీరు అంబులేటరీ సర్వీస్కి 1622 నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు స్పందించి మీ పశువులకు వచ్చిన సమస్యని పరిష్కారం చేస్తారు. దాంట్లో డాక్టర్ వస్తారు, దాంతోపాటు కంపౌండర్ ఉంటాడు సహాయకుడిగా, డ్రైవరు వెహికల్ వస్తుంది, అతని అసిస్టెంట్ చేస్తాడు. వాళ్ళు మీకు ఏదన్నా అసౌకర్యం కలిగినట్లయితే దీనివల్ల మాకు ఇంటిమేట్ చేసినట్లయితే మేము పై అధికారులకు తెలియజేసి మీ సమస్యను పరిష్కారం చేస్తాం. స్థిరమైన వ్యాపారాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో నూతన వ్యాపారులు ముందుకు రావాలని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనే కొత్త క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగాన్ని కొనసాగిస్తూ 35% సబ్సిడీ వస్తుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రావద్దని, ఈ విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయడం జరుగుతుందని చెప్పారు. నూతన పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సదస్సును నిర్వహించడం జరుగుతుందని శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ముద్రా రుణాల కారణంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ పాలసీపై ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ జశ్వంతరావు, జిల్లా అధికారులు బాలునాయక్, ఐనవోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరూ కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉంది. అవునా? అంతేగమ్మా, పూర్తిగా అవగాహన ఉంది. ఈ ఎంఎస్సి ప్రోగ్రామ్ కానీ ముద్రా రుణాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా దాని గురించి మీకు తెలుసు. దానివల్ల మీరు లబ్ధి పొందున్నారు. అంటే దీన్ని ఏంటంటే మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, దీన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరిలో దగ్గరలో తీసుకెళ్తే చిన్న చిన్న కుటుంబాలు దీని మీద ఆధారపడి లోన్లు తీసుకుంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. తోపుడు బళ్ళు, పళ్ళ వ్యాపారం కానీ, పూల వ్యాపారం కానీ, చిన్న చిన్న బొట్టలు అల్లికి కానీ, కుండలు తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అధికారులు ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తే చిన్న చిన్న సన్నకారు రైతులకు కానీ మరి కార్మికులకి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేయాలి. చెప్పడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయల దాకా, మరింత ఎక్కువ కూడా 1 రూపాయల దాకా కూడా లోన్ ఇచ్చే వెసులుబాటు ఉంది. 10 లక్షల నుంచి 50 లక్షల నుంచి 1 రూపాయల దాకా 35% సబ్సిడీ కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది. సరే, ఇంటుంది కదని అందరికి ఇస్తారా అని అడుగుతారు. అందరికి ఇవ్వాలి కదా, మేము వచ్చాం కదా, మాకు అప్లై వచ్చే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అంటారు. కానీ వాళ్ళు ఇస్తా మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ దానికి కావాల్సింది ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉందో అది చాలా క్షుణ్ణంగా మీరు తయారు చేసి తీసుకురావాలి. ఎందుకంటే మీకు ఇచ్చిన రుణాన్ని తిరిగి కట్టగలరా లేదా అని చూస్తారు కదా. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తారు, అది వెనక్కిస్తారో లేదా అని చూస్తారు కదా. ఆ నమ్మకం ఉంటేనే కదా ఇచ్చేది. ఊరిని ఇచ్చి కూర్చోరు కదా. మీరందరూ వేరు వేరుగా కొద్దిగా డబ్బులు చేతులు ఆడితే కనుక బయట వారికి లోన్ ఇవ్వడం అన్ని చేస్తారు కదా. మరి మీరు చేసినప్పుడు బ్యాంకర్ చేయడా? చేస్తారు కదా, చేయాల్సిన అవసరం ఉంది కదా. లేకపోతే ఏమవుతుంది, అందరికి లోన్ ఇచ్చి అందరికి కొడితే ఏమవుతుంది, బ్యాంక్ ఉండదు. బ్యాంక్ లేకపోతే మనకి రైతులు రుణాలు ఇవ్వలేవా? ఇవ్వలేదు కదా. బ్యాంక్ హెల్తీగా ఉండాలి, మనం మంచిగా వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం చేసి మనం కూడా బ్యాంకు డబ్బులు కట్టాలి. కేవలం సబ్సిడీ కోసం లోన్ తీసుకుని అందరూ వచ్చేది, అందరూ అప్లై చేసి అందరికి ఇచ్చేది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ మనం దానికి సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే అవుతుంది. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు చాలా తక్కువ ఇస్తా ఉన్నారు మీరు. ఓన్లీ ఇప్పటికి 1100 మంది అప్లై చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటిదాకా శాంక్షన్ అయింది 262 మందికి. అంటే ఒక 25% మందికి 25%, 30% మందికి ఇప్పుడు శాంక్షన్ అయింది. అయితే నేను కోరుతా ఉన్నాను, 1100, 1200 కాదు, కనీసం మనకున్న పంచాయతీలు 568 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి కనీసం 10 మంది, పంచాయతీ కనీసం 10 మంది చెప్పగలగాలి, మాకు వచ్చిందయ్యా PMBGPలోనే చెప్పగలగాలి. నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీసులు ఆటల పోటీలో విజయాలు నమోదు చేస్తున్నారని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో శనివారం అట్టహాసంగా ఆటల పోటీలు పోలీస్ శాఖ అధికార సిబ్బందికి ప్రారంభమయ్యాయి. క్రికెట్ పోటీలో ద్వితీయ స్థానం సాధించామని, వాలీబాల్లో ఫైనల్కు వెళ్లినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు పల్నాడు జిల్లా స్పోర్ట్స్ మీట్లో నరసరావుపేట సబ్ డివిజన్ క్రికెట్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. వాలీబాల్లో ఫైనల్కి వెళ్ళాం, 100 ఫైనల్కి వెళ్ళాం. కాబట్టి పల్నాడు జిల్లాలో నరసరావుపేట సబ్ డివిజన్ స్పోర్ట్స్లో ఓవరాల్ ఛాంపియన్ ఎగరైపోతా ఉంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కారంపూడి పల్నాటి వీరుల తిరణాల సందర్భంగా శనివారం రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆయా శాఖల అధికారులు, రైతు సంఘం నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో 9 సార్వత్రిక సూత్రాలను అనుసరించి రైతులకు మేలు కలిగే విధంగా వ్యవసాయాన్ని చేయడం జరుగుతుందని అధికారిని అమలాకుమారి తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారానికి సంబంధించి జరిగిన సదస్సులో ప్రకృతి వ్యవసాయంపై కూడా అధికారులు స్టాల్ను ఏర్పాటు చేశారు. స్థానిక టౌన్ హాల్లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా పల్నాడు జిల్లాలో వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలు అనేవి 9 ఉంటాయండి. ఇవి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా అవసరమైనటువంటి ఫాలో అవ్వాల్సినటువంటి సూత్రాలు. అందులో ముందుగా ఇక్కడ చూసారా, ఇది 365 రోజులు నేలను కప్పి ఉంచేలా చేయాలి. అంటే మనం సంవత్సరం పొడుగుతా ఎప్పుడు కూడా నేల ఖాళీగా ఉంచకుండా ఇలా పంటలతో, వివిధ రకాల పంటలతో కప్పి ఉంచాలి. రెండవది పంటల వైవిధ్యం. ఇవి మోనోక్రాప్ కాకుండా పాలీక్రాపింగ్, అంటే పలు పంటల విధానంలో అంతర పంటలు వేసుకోవాలి. మనం ఏ పంట పండించినప్పటికీ కూడా ఆ పంటలో సాళ్ళ మధ్యలో కూరగాయలు, ఆకుకూరలు, అలాగే వీటితో పాటు మనకి పెద్ద మొక్కలు అంటే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, దుంప జాతి, క్యారెట్, బీట్రూట్ లాంటి దుంప జాతి, అట్లాగే తీగ జాతి, కాకరలు, అలాగే వంగ, చిక్కుళ్ళు, దుంపలు, టమాటో, మిర్చి, ఇలా అంతర పంటలన్నీ వేసుకోవాలండి. పంటల వైవిధ్యం వల్ల మనకేంటంటే చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. పొలాన్ని ఎప్పుడు కూడా జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. నేలలో కూడా సూక్ష్మజీవులు చక్కగా డెవలప్ అయ్యి భూసారం అనేది పెరుగుతుంది. తర్వాత విభిన్న సేంద్రియ అవశేషాలు చేరిక, ఆచ్ఛాదన అంటారండి. ఇదంతా భూమిని ఆచ్ఛాదన చేయడం అన్నమాట. సేంద్రియ అవశేషాలతోటి మనం భూమి పైన కప్పి ఉంచడం వల్ల ఈ ఆచ్ఛాదన అనేది ఏర్పడుతుంది. తర్వాత తక్కువ లోతు దుక్కులు దున్నటం. ఎక్కువగా దున్నితే ఏమవుతుందంటే సాయిల్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి లేత దుక్కులు, తేలికపాటి లేత దుక్కులు చేయాలి. అది 4వ ప్రిన్సిపల్. 5వ ప్రిన్సిపల్ వచ్చేసరికి నాటు దేశీ విత్తనాలు వాడటం.
అంటే ఇవన్నీ కూడా మనకి పిఎండిఎస్ విత్తనాలు, అలాగే ప్రధాన పంటలు వేసుకునే విత్తనాలు కూడా నాటు రకాలు, దేశీ రకాలు వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ మనకి తిన్నప్పుడు కూడా బలంగా ఉంటాయి, పురుగులు తెగుళ్ళు తట్టుకుంటాయి, ఎక్కువ ఎరువులు రసాయనాల అవసరం కూడా మనకు ఉండదు. ఆరోది ఏంటంటే వ్యవసాయంలో పశువులను అనుసంధానం చేయటం, ఆవులు, గేదెలు, వీటితో పాటు కోళ్ళు, వీటన్నిటిని కూడా ఇక్కడ చూసారా ఆవు గడ్డి మేస్తుంది, తర్వాత ఆవేసే పేడ మనకి ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగపడుతుంది అన్నమాట. అణగారిన కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కోరారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మాదిగల వన సమారాధనకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మానవత్వంతో ప్రజల మనసును గెలుచుకునే మన ముఖ్యమంత్రి మరోసారి కూడా రాష్ట్రాన్ని పాలిస్తారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉన్నత వర్గాల వల్ల ఈ ప్రభుత్వాలు ఏర్పడవు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ వర్గాల వల్ల, అట్టడుగు వర్గాల వల్ల 80% జనం వీళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లే ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందరూ ఏకంగా ఉండాలి, ఉన్నత వర్గాల్ని గౌరవించాలి. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అయితే ఆయనకేం కులం లేదు, జనం అనుకోవచ్చు, ఆయనకి కులం లేదు, మతం లేదు, డబ్బు కాదు, ఆయనకు నమ్ముకుంది మానవత్వం. మానవత్వాన్ని నమ్ముకొని ఈ విధంగా ప్రయాణం చేశాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డాడు. అందుకనే మళ్ళీ 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. మళ్ళీ ఆయన మొన్న అసెంబ్లీలో చెప్పాడు, నేను మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. డెఫినెట్ రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అని మనం ముద్దుగా పిలుచుకుంటాం, భారత రత్న. ఆయన ఎస్సీలు, అణగారిన కులాలు, డ్రౌన్ టుడెన్ పీపుల్, వీళ్ళకి చదువు, మరి సంస్కారం, విద్య ఎలా రావాలి, ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళని అణగొడతారు అని ఆయన భావి భారతాన్ని ముందే ఊహించి రాజ్యాంగంలో మనందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అంటే రిజర్వేషన్స్ దగ్గర నుంచి ప్రత్యేక దాంట్లో కూడా మనకి అవకాశం కల్పించారు. మరి ఇలాంటి అవకాశాలని మనం అందిపుంచుకోలేదు. ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కానీ, బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి అంటే మనందరము స్వీట్స్ పంచుతాం, దండలేస్తాం. కానీ మన వాళ్ళకి అసలు ఏం లోన్స్ ఉన్నాయి, మనం ఎలా అవైల్ చేసుకోవాలి, మన ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి, ఒక పారిశ్రామికవేత్తగా మనం ఎందుకు ఎదగకూడదు, ఎప్పుడు పైన అగ్రకులాలే కాదు అని దాని నుంచి చెప్తున్నారు. చెప్పులు కుట్టేది మీరైతే సేల్ చేసేది ఇంకొకళ్ళని. అలా కాకుండా మీరు పోటీ ప్రపంచంలో ముందుకు రావాలంటే మీ పిల్లలు బాగా చదవాలి. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి, అది కూడా క్యాపిటల్ అమరావతి ఎమ్మెల్యేగా గెలిచాను అంటే అది అంతా కూడా నా విద్య నాకు ఇచ్చిన భిక్ష అని కూడా గర్వంగా చెప్తా. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారిని అమలకుమారి తెలిపారు. శనివారం ఈ స్టాల్ను టౌన్ హాల్లో అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు. భవనాలపై మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎవరైనా మొక్కలు కావాలంటే తెప్పించడం జరుగుతుందని అమలకుమారి తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తదితర ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను పరిచయం చేశారు. ఇది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అండి. మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ప్రతి సోమవారం కూడా పెడుతుంటాం. అలాగే ఈరోజు కూడా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు, అలాగే మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన మిరప నుంచి కానీ, పసుపు నుంచి కానీ తయారు చేసినటువంటి మిరప, కారము, పసుపు ఇవన్నీ కూడా నేరుగా రైతులకు అందుబాటులో ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాల్. వీటితో పాటు మనం ఇక్కడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది కూడా ఉంది పల్నాడు జిల్లాలో. వాటికి మొక్కలు కూడా మనం ఆర్డర్పై కడియం నుంచి, బెంగళూరు నుంచి అలా అందరికీ అవసరమైనటువంటి మొక్కలు, ఒకటి ఇది హనుమాపళ్ళు, రామాపళ్ళు, ఎలాచి ప్లాంట్, పత్తి మందారము, ఇట్లాగే ఇది దానిమ్మ, పనస, అది స్ట్రాబెర్రీ, జామ, ఇలా వివిధ రకాల, అట్లాగే ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దొండ, చూడు దొండ మొక్కలు,
ఈ దొండలు చాలా బాగా వస్తాయండి. పెన్సిల్ దొండ అంటారు. సన్నగా పొడవుగా వస్తుంది దొండకాయ. 40 రోజుల్లోనే మనకు దొండ వచ్చేస్తుంది. గురజాల సబ్ డివిజన్ పోలీసులు షార్ట్ పుట్ పోటీల్లో ప్రథమ స్థానం చేసుకున్నట్లు ఎస్ఐ వలి తెలిపారు. నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో శనివారం ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో గురజాల సబ్ డివిజన్ పోలీసులు వాలీబాల్లో ద్వితీయ స్థానం సాధించినట్లు చెప్పారు. ఈరోజు పల్నాడు స్పోర్ట్స్ గేమ్స్ వస్తున్నాయి. దాంట్లో మేము గురజాల సబ్ డివిజన్ తరఫున మా టీం వచ్చింది. ఇప్పుడు దాకా మాకు 2 గోల్డ్స్ వచ్చేసినాయి. ఇంకా రేపు కూడా ఉన్నాయి. ఇంకా మెడల్స్ తేవడానికి మేము ట్రై చేస్తాము. ఇప్పుడు దాకా షార్ట్ పుట్ మెన్ అండ్ ఉమెన్ అయిపోయింది. రెండింటిలో మాకు గోల్డ్ వచ్చింది. వాలీబాల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డిస్కస్ జావ్లిన్ ఉంది. దాంట్లో కూడా మేము మెడల్ కొడతాము. 100 మీటర్స్లో హీట్స్లో మా వాళ్ళు ఉన్నారు. ఫైనల్స్లో వీల్ ట్రావెల్ లెవెల్ బెస్ట్. కార్తీక మాసం సందర్భంగా నరసరావుపేటలోని కోట సెంటర్లో ఉన్న కొప్పురావూరి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం ముగుస్తుండటంతో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజా కార్యక్రమాలు కొనసాగినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రానున్న 3 రోజుల్లో తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారి దేవదాస్ తెలిపారు. అందువల్ల రైతులు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను వెంటనే యంత్రాల ద్వారా నూర్పిడి చేయాలని కోరారు. ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని నకరికల్లు మండలం వ్యవసాయ అధికారి దేవదాస్ రైతులకు తెలిపారు. కూలీల ద్వారా పంట కోత చేసి వారు తుఫాను ప్రభావం కారణంగా 5 నుండి 7 రోజుల వరకు వాయిదా వేసుకోవాలని అధికారి దేవదాసు తెలిపారు. నకరికల్లు మండల వ్యవసాయ అధికారి కె దేవదాస్ మాట్లాడుతున్నాను. నకరికల్ మండలంలో రానున్న తుఫాను నేపథ్యంలో ముందుగా ఖరీఫ్లో బోర్ల కింద బావుల కింద సాగు చేసిన వరి పంటలు ముమ్మరంగా కోతలు జరుగుతున్నవి. నకరికల్లు, నర్సింగపాడు, తిప్పాపురం, గుండ్లపల్లి ఈ ఏరియాలో మనకి వరి పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నవి. తుఫాన్ నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్చే నూర్పిడి చేయించాయి. వచ్చిన ధాన్యంను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలి. మనుషుల చేత పంట కోత కోయదలసిన రైతులు 3 నుంచి 4 రోజులు వాయిదా వేసుకోవాలని రైతులకి తెలియజేయటం జరుగుతుంది. నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో శనివారం కూడా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు తెలిపారు. మరి నరసరావుపేట పట్టణంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి శానిటరీ వారోత్సవాలు చేస్తూ ఉన్నాము. మరి 2 రోజుల నుంచి కూడా ఇదే చంద్రబాబు నాయుడు కాలనీలో మట్టి తీయటం కానీ కాలువలో పూటికి తీయటం
అదేవిధంగా పిచ్చి చెట్లు కొట్టించడం ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నాము. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన పురపాలక శాఖ మంత్రి నారాయణరావు గారు చెప్పిన పిలుపు మేరకు, నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని చోట్ల ఏదైతే పల్లెలు ఉన్నాయో, మరి పల్లెల్లో పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అట్టడుగు వర్గాలకు చేరువుగా ఉండి ఈ శానిటరీ కార్యక్రమాన్ని చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులు కానీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా, ఆఖరికి చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే దీన్ని విజయవంతం చేస్తున్నారు. తప్పనిసరిగా రేపు డిసెంబర్ 31 కల్లా నరసరావుపేట పట్టణం మొత్తం కూడా శానిటరీ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు వచ్చే విధంగా మరి ప్రయత్నం చేస్తాము. ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చేస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆగేది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా పోలీసుల వార్షిక ఆటల పోటీలు ప్రారంభం. నరసరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో. సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్య సేవల సదుపాయం. 1962కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చునని పశు వైద్య శాఖ అధికారి రామచంద్రరావు వెల్లడి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మీ కళల వ్యాపారం ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై అవగాహన సదస్సు. నరసరావుపేట సబ్ డివిజన్ పోలీస్ క్రీడాకారులు ఓవరాల్ టైటిల్ గెలుస్తాం. డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి. పల్నాటి వీరుల మహోత్సవాలలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ముఖ్య అతిథులుగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం. వివరాలు తెలియజేసిన వ్యవసాయ శాఖ అధికారిని అమలాకుమారి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.